డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే రోమా సామ్రాజ్యం యొక్క పూర్తి చరిత్ర ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బైబిల్లో అత్యంత కఠినాత్మక మరియు భయంకరమైన పాలకులుగా రోమీలు ప్రస్తావించబడ్డారు మరియు యేసుక్రీస్తును సిలువ వేసింది రోమీలే మరియు పాత నిబంధనలో రోమీలు గురించి ప్రవచింపబడింది. ఇటువంటి రోమీలు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, వీరి పాలన ఎన్ని సంవత్సరములు సాగింది, ఆ తరువాత వీరి సామ్రాజ్యం ఎప్పుడు అంతరించిపోయింది అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా పాత నిబంధనలో రోమీలు గురించి ఏం ప్రవచింపబడిందో తెలుసుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దానియేలుకు 4 మృగాలు కనిపిస్తాయి. మొదటి మృగం సింహం, ఇది బబులోను రాజ్యాన్ని సూచిస్తుంది. రెండవ మృగం ఎలుగుబంటి, ఇది మాదీయుల పారసీకుల రాజ్యాన్ని సూచిస్తుంది. మూడవ మృగం చిరుతపులి, ఇది గ్రీకు రాజ్యాన్ని సూచిస్తుంది. నాలుగవ మృగం భయంకరమైన జంతువు, ఇది రోమా రాజ్యాన్ని సూచిస్తుంది. అలాగే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో బబులోను రాజైన నెబుకద్నెజరుకు కలలో ఒక ప్రతిమ కనిపిస్తుంది. ఆ ప్రతిమ యొక్క తలభాగం బంగారంతో ఉంటుంది, రొమ్ము భుజములు వెండితో ఉంటుంది, పొట్ట భాగం తొడలు ఇత్తడితో ఉంటుంది, మోకాల నుంచి పాదాల వరకు ఇనుముతో ఉంటుంది, అందులో ఒక పాదం మాత్రం మట్టితో ఉంటుంది. ఇంతకీ తలభాగమైన బంగారం అంటే బబులోను రాజ్యం, వెండి అంటే మాదీయుల పారసీకుల రాజ్యం, ఇత్తడి అంటే గ్రీకు రాజ్యం, ఇనుము అంటే రోమా రాజ్యం. ఇప్పుడు చెప్పిన ఈ 4 రాజ్యాలు ఇజ్రాయేళ్లను బాధించాయి. ఇది చరిత్రలో అక్షరాల నెరవేరింది. బబులోను రాజ్యం క్రీస్తుపూర్వం 605 నుంచి 539 వరకు, ఆ తరువాత బబులోన్లను మాదీయులు పారసీకులు ఓడించి క్రీస్తుపూర్వం 539 నుంచి 331 వరకు, ఆ తరువాత మాదీయుల పారసీకులను గ్రీకులు ఓడించి క్రీస్తుపూర్వం 331 నుంచి 140 వరకు, ఆ తరువాత గ్రీకులను రోమీలు ఓడించి క్రీస్తుపూర్వం 146 నుంచి క్రీస్తకం 476 వరకు ఈ 4 రాజ్యాలు వరుసగా ఇజ్రాయేళ్లను బాధించాయి. అయితే ఇప్పుడు మనం రోమా రాజ్యం గురించి మాత్రమే తెలుసుకుందాం. ముందుగా రోమీయులు ఏ సంతతి నుంచి వచ్చారో తెలుసుకుందాం. బైబిల్ రోమీయులు ఏ సంతతి నుంచి వచ్చారో స్పష్టంగా చెప్పలేదు, కానీ నోవాహు సంతతి భూమి మీద విస్తరించిన విధానాన్ని బట్టి కొంతమేర చెప్పవచ్చు. దీని పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోతే దయచేసి చూడగలరు. ఇప్పుడు మనం రోమీయులు ఎలా వచ్చారో తెలుసుకుందాం. నోవాహు యాపేతును కన్నాడు. ఈ యాపేతు సంతతి యూరప్ ఖండానికి విస్తరించారు. ఈ యాపేతు యావానును కన్నాడు. యావాను కిత్తీమును కన్నాడు. ఈ కిత్తీము మధ్యధర సముద్ర పరిసర ప్రాంతాలలో విస్తరించారు. ఆ తరువాత ఈ ప్రజలు ఉండే ప్రాంతాలే గ్రీకు రోమన్ ప్రాంతాలుగా సూచింపబడ్డాయి. దీని లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఆది కాండము 10వ అధ్యాయము 4-5 వచనములు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. ఈ లేఖనం ప్రకారం నోవాహు యాపేతును కన్నాడు. యాపేతు యావానును కన్నాడు. యావాను కిత్తీమును కన్నాడు. ఈ కిత్తీము సంతానం మధ్యధర సముద్ర పరిసర ప్రాంతాలలో విస్తరించారు. వీరే ఆ తరువాత కాలంలో గ్రీకు మరియు రోమన్ ప్రజలుగా సూచింపబడ్డారు. ఇప్పుడు రోమా సామ్రాజ్యం ఎలా విస్తరించిందో తెలుసుకుందాం. రోమ్ అను పేరు రోములస్ మరియు రెముస్ అను 2 సహోదరుల పేర్ల నుంచి వచ్చింది. వీరిద్దరే క్రీస్తుపూర్వం 753లో రోమ్ నగరాన్ని స్థాపించారు. రోమా సామ్రాజ్యం ఒకేసారి పెద్దగా విస్తరించలేదు. ముందుగా ఒక చిన్న నగరంతో ప్రారంభమయ్యి రాను రాను ఒక సామ్రాజ్యంగా విస్తరించింది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. రోమా సామ్రాజ్యానికి ముఖ్య కేంద్రం రోమ్ నగరం. ఈ రోమ్ నగరం ఇటలీ దేశంలోని టైబర్ నది ఒడ్డున ఉంటుంది. రోమ్ నగరం క్రీస్తుపూర్వం 753లో ఒక చిన్న నగర రాజ్యంగా ఉండేది. రోమ్ చిన్న రాజ్యంగా ఉంటూ చుట్టూ ఉన్న లాటిన్ ప్రజలతో పోరాటాలు చేసేది.
అందులో భాగంగా ఎటస్కన్లు మరియు సామ్నైట్లపై విజయం సాధించింది. ఆ తరువాత క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికి ఇటలీ దేశాన్ని పూర్తిగా తన ఆధీనంలోనికి తెచ్చుకుంది. ఇటలీని ఏకం చేసిన తరువాత రోమీయులు తమ శక్తిని ప్రదర్శించి ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా కార్తేజ్ యుద్ధంలో విజయం సాధించి సిసిలీ, స్పెయిన్, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో అధికారం సంపాదించుకున్నారు. ఆ తరువాత గ్రీకు రాజ్యాన్ని ఓడించి టర్కీ, సిరియా, ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలను స్వాధీనం చేసుకున్నారు. క్రీస్తకం 117 నాటికి బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, బాల్కన్ ప్రాంతాలు, టర్కీ, సిరియా, ఇజ్రాయెల్, ఈజిప్ట్, ఉత్తరాఫ్రికాలోని ప్రాంతాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. దీనిని మీరు మ్యాప్లో చూడవచ్చు. మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న రెడ్ కలర్తో ఉన్న దేశాల సముదాయమే రోమా సామ్రాజ్యం. దీని ముఖ్య కేంద్రం రోమ్ నగరం. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టిన యోధియా ప్రాంతాన్ని రోమీయులు ఎలా ఆక్రమించుకున్నారో తెలుసుకుందాం. రోమా రాజ్యం కంటే ముందు యూదులను గ్రీకులు పరిపాలించేవారు. గ్రీకు రాజైన ద గ్రేట్ అలెగ్జాండర్ బ్రతికినప్పుడు గ్రీకు రాజ్యం బహుగా విస్తరించింది. అలెగ్జాండర్ చనిపోయాక గ్రీకు రాజ్యాన్ని తన 4 జనరల్స్ 4 భాగాలు చేసి పరిపాలించారు. అందులో భాగంగా ఇజ్రాయేలు దేశాన్ని గ్రీకులైన సెల్యూసిడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెల్యూసిడ్లకు రాజు ఎవరంటే యాంటియోకస్ ఎపిఫేన్స్. ఇతడు ప్రత్యక్ష దైవంగా చెప్పుకుంటూ యూదులను అత్యంత క్రూరంగా హింసించాడు. యెరూషలేము మందిరంలో పందులను బలి ఇచ్చేవాడు. అనేక మంది యూదులను చంపేవాడు. ఇతడి పాలన క్రీస్తుపూర్వం 175 నుండి 164 వరకు సిరియా కేంద్రంగా జరిగింది. అయితే క్రీస్తుపూర్వం 167, 166 మధ్యలో యూదుడైన మకాబియస్ నాయకత్వంలో యూదులు ఆయుధాలు చేపట్టి గ్రీకు పాలకుడైన యాంటియోకస్ ఎపిఫేన్స్ను ఓడించి క్రీస్తుపూర్వం 165లో మందిరాన్ని శుభ్రపరిచి పునరుద్ధరించారు. ఆ సమయంలో యూదులకు రోమన్లు సహకరించారు. కానీ రోమ్ అధికారం విస్తరించే కొలది ఇజ్రాయెల్ను కూడా రోమీయులు ఆక్రమించుకున్నారు. కానీ యూదుల ఆచారాలకు, సాంప్రదాయాలకు అడ్డు మాత్రం చెప్పలేదు. కానీ యోధా రాజులైన హేరోదు కుటుంబస్తులను మాత్రం రోమీయులు కీలుబొమ్మలుగా వాడుకున్నారు. ఈ విధంగా క్రీస్తుపూర్వం 168 నుంచి క్రీస్తకం 476 వరకు రోమా సామ్రాజ్యం పూర్తి అధికారం చెలాయించింది. అయితే క్రీస్తుపూర్వం 509 నుండి క్రీస్తుపూర్వం 27 వరకు గణతంత్రంగా ఉండే రోమీయులు ఒక సామ్రాజ్యంగా విస్తరించడానికి ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే జూలియస్ సీజర్. ఇతడు రోమ్ నగరంలో సుమారు క్రీస్తుపూర్వం 100వ సంవత్సరంలో పుట్టి రోమా సైనిక అధ్యక్షుడిగా సేవలందించాడు. ఆ సమయంలోనే అనేక యుద్ధాలలో విజయం సాధించి రోమా సామ్రాజ్యంగా విస్తరింపజేశాడు. ఆ తరువాత క్రీస్తుపూర్వం 44 మార్చి 15న తన ప్రభుత్వంలోనే కొంతమంది జూలియస్ సీజర్ మీద కుట్ర చేసి అతన్ని చంపేశారు. అప్పుడు వారిలోనే అంతర్యుద్ధం జరిగింది. ఆ తరువాత కైసర్ ఔగుస్తు క్రీస్తుపూర్వం 27లో మొట్టమొదటి రోమన్ చక్రవర్తిగా నియమించబడ్డాడు. ఇతడి కాలంలోనే యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టాడు. జనాభా లెక్కల కోసం నజరేతు నుండి బెత్లెహేముకు యోసేపు మరియమ్మను తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు పుడతాడు. లూకా 2:1. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఈ లేఖనంలో కనిపిస్తున్న కైసర్ ఔగుస్తే మొట్టమొదటి రోమా చక్రవర్తి. ఇంగ్లీష్లో సీజర్ అగస్టస్ అంటారు. ఇతడు ప్రజాసంఖ్యకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరియమ్మ బెత్లెహేముకు వచ్చినప్పుడు యేసుక్రీస్తును కంటాది. అలాగే బైబిల్లో మరొక 2 రోమా చక్రవర్తులు కూడా మనకు కనిపిస్తారు. లూకా 3:1లో తిబెరియస్ చక్రవర్తి, అపోస్తలులు 18:2లో క్లౌదియా చక్రవర్తి మనకు కనిపిస్తారు. ఈ విధంగా బైబిల్లో 3 రోమా చక్రవర్తులు కనిపిస్తారు. అలాగే రోమా గవర్నర్ అయిన పొంతు పిలాతు యేసుక్రీస్తును సిలువ వేసిన సమయంలో తీర్పు విషయంలో మనకు కనిపిస్తాడు. ఇప్పుడు రోమా సామ్రాజ్యం ఎలా పతనమయ్యిందో తెలుసుకుందాం. క్రీస్తుశకం 70లో రోమా సేనాధిపతి అయిన టైటస్ యెరూషలేము మందిరాన్ని కాల్చేసి యూదులను ఊచకోత కోశాడు. అంతటితో యూదులు ప్రపంచ దేశాలకు చెల్లాచెదురైపోయారు. అప్పటి నుంచి రోమీల కఠిన పాలన మరింతగా విస్తరించింది. క్రైస్తవులను హింసించేవారు, చెరసాలలో వేసేవారు మరియు చంపేసేవారు.
క్రీస్తును ప్రకటిస్తే కఠినంగా శిక్షలు వేసేవారు. ఇటువంటి భయంకరమైన పాలన క్రీస్తకం 313 వరకు సాగింది. క్రీస్తకం 313లో రోమన్ చక్రవర్తి అయిన ద గ్రేట్ కాన్స్టంటైన్ క్రైస్తవ మతానికి చట్టపద్ధతి కలిగిన గుర్తింపు ఇచ్చాడు. దానితో స్వేచ్ఛగా క్రీస్తును ప్రకటించుటకు, విశ్వసించుటకు అనుమతి లభించింది. చెరసాల్లో ఉన్నవారిని విడిపించాడు. అలా రోజులు గడుస్తుండగా రోమా సామ్రాజ్యంలోని ప్రధాన మతంగా క్రైస్తవ మతం ఆవిర్భవించింది. అంటే రోమీలు కూడా క్రైస్తవ్యంలోనికి వచ్చేశారు. ఇంతకుముందు రోమన్ దేవతలను, చక్రవర్తులను పూజించకపోతే చంపేసేవారు. కానీ ద గ్రేట్ కాన్స్టంటైన్ వచ్చాక రోమీయులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఆ తరువాత క్రీస్తకం 395లో రోమా సామ్రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి పశ్చిమ రోమా సామ్రాజ్యం, 2 తూర్పు రోమా సామ్రాజ్యం. క్రీస్తకం 476లో పశ్చిమ రోమా సామ్రాజ్యాన్ని జర్మనిక్ నాయకుడైన ఒడేయసర్ ఓడించాడు. అంతటితో పశ్చిమ రోమా సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. అయితే తూర్పు రోమా సామ్రాజ్యం మాత్రం క్రీస్తకం 1453 వరకు కొనసాగింది. అప్పటి తూర్పు రోమా చక్రవర్తి అయిన కాన్స్టాంటినోపుల్ను క్రీస్తకం 1453లో ఒట్టమన్ సైన్యం ఓడించింది. అంతటితో పూర్తిగా రోమా సామ్రాజ్యం అంతరించిపోయింది. ఈ విధంగా బైబిల్లో ఇనుము వంటి బలము గలవారిగా అనగా మహా కఠినాత్మకులుగా పరిగణించబడిన రోమీయులు ఏ క్రైస్తవులైతే హింసించారో ఆఖరికి అదే క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.